మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి 11 రకాలైనటువంటి శబ్దాలను సృష్టించటం కొరకైనటువంటి 2 వెండి బోర్ల విధానం చదువుదాం. మోషేకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బోరలు చేయించుకొనుము. కమాండ్మెంట్. చూడండి, ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనేది సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ ద పీపుల్ త్రూ మోజెస్, ఎలా దేవుడు మోషే ద్వారా తన ప్రజలను లీడ్ చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. సో గాడ్ ఈజ్ రివీలింగ్ ఏ గ్రేట్ వర్క్, ఎట్లా తన పని ఎలా సాగించబోతున్నాడో ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇక్కడే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన జీవితాల్లో దేవుడు మన తదుపరి జీవితాన్ని ఎలా గైడ్ చేయాలనుకుంటాడో ఇన్స్టాంటేనియస్గా మన హృదయంలో బయలుపరుస్తూ ఉంటాడు. మోషేకి ఏ విధంగా ఇజ్రాయేలు యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి అనే దాని మీద ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ప్లేస్లో రివీల్ చేశాడు, అంతకుముందు చేయలేదు. కనుక ఒక ఆర్గనైజ్డ్ వేలో దేవుడు తన పిల్లల జీవితాల్ని తన కంట్రోల్లో నడిపించుకుంటూ ఉంటాడు. మీకు చాలా సింపుల్, నేను ఒక ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఉదాహరణ, ఒక మిలిటరీ ఆపరేషన్ ఉందనుకోండి. ఆ మిలిటరీ ఆపరేషన్లో వ్యూహకర్త ఉంటాడు. ఒక మేజర్ స్థాయి వ్యక్తి ఒక వ్యూహాన్ని చేస్తాడు. ఆ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఎవరెవరు ఏ విధంగా శత్రువు మీద పోరాడాలి అనే దాని మీద, ఎవరు ఏ స్థలంలో ఉండాలి, ఎవరు ఏ సమయంలో ముందుకెళ్ళాలి అనే దాని మీద శత్రువుకు అందని ఒక వ్యూహం అతని మీద ప్రయోగించడానికి ఆ వ్యూహకర్త ఆలోచన చేస్తాడు. ఆ వ్యూహకర్త తన యొక్క ప్లాన్ అంతా కూడాను ఎవరైతే ఏ పని అయితే చేయాలో వాళ్లకు తెలియచేస్తాడు తప్ప మిగతా వాళ్ళకు తెలియచేయడు. కనుక హోల్ ప్లాన్ అంతా కూడాను వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ప్రాముఖ్యమైన విషయం. వ్యూహకర్త తన వ్యూహాన్ని తన సహచరులలో ఏ వ్యక్తి ఏ వ్యూహాన్ని కొనసాగించాలి అనేది ఆ వ్యక్తికే అర్థమయ్యేటట్టుగా చెబుతాడు. మిగతా వాళ్ళకి మొత్తం అందరికీ కూడా వ్యూహం అంతా కూడా తెలియాల్సిన పని లేదు. గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. దేవుడు కూడా అంతే. మోషే ద్వారా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఎవరెవరిని ఏ విధంగా ఏ స్థలంలో ఎక్కడ ఏ సమయంలో వినియోగించుకోవాలి, నడిపించాలి అనేటువంటి వ్యూహం దేవుడే చేశాడు. అది మనం మన జీవితాల్లో కూడా అప్లై చేసుకోవాలి. God is maintaining some secrets of his own people according to his plan, according to his execution. ఆయన ఎగ్జిక్యూట్ చేసేదాన్ని బట్టి, ఆయన ప్లాన్ చేసిన దాన్ని బట్టే ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ మోర్ సేఫ్ ఫర్ అస్. అది మనకు చాలా మంచిది అని మనం తెలుసుకోవాలి. కనుక సంఖ్యాకాండంలో దాని కొరకు 2 బోరలు చేయించుకోమన్నాడు. ఆ 2 కూడా వెండివి అయి ఉండాలి అని అన్నాడు. నగిషీ పనిగా వాటిని చేయించాలి. అవి సమాజమును పిలుచుటకు, సేనలను తరలించుటకు నీకు ఉండాలి. మీరు ఎప్పుడైనా ట్రైన్ను చూసారా? రైలు ఇంజిన్ని. ఆ రైల్వే ఇంజిన్ని మీరు చూస్తే దానిపైన సైరన్స్ ఉంటాయి, బోరలు ఉంటాయి, రెడ్ గ్రీన్ అట్లా ఆ బోరలకు కట్టి ఉంటాయి. ఒక్కొక్క సైరన్ ఒక్కొక్క సింబల్, ఒకటి లాంగ్ బీప్ ఉంటుంది, 2 షార్ట్ బీప్ ఉంటుంది, ఒక్కొక్కటి డబల్ బ్లో ఉంటుంది, ఒక్కొక్కటి సింగిల్ బ్లో ఉంటుంది. రకరకాలుగా ఆ శబ్దాలను బట్టి కదలటం ఉంటుంది.
ఇంజిన్ కదలాలి అంటే ఒక సైరన్, ట్రైన్ ఈజ్ గోయింగ్ టు మూవ్, సైరన్ రెడీ అనేటువంటి సైరన్. ఎందుకంటే నీకు గార్డ్ బాక్స్ చివరి ఉంటుంది, గార్డు పెట్టి కొన్ని సందర్భాల్లో ఇంజిన్లో ఉన్నటువంటి డ్రైవర్కి కనబడదు. సో వాకీ టాకీస్ ఉన్నాయి, ఇప్పుడు గ్రీన్ జెండాలు ఉన్నాయి. అందుకనే కొన్ని సందర్భాల్లో ట్రైన్ మూవ్ అవ్వాలి అన్నప్పుడు ఆ సైరన్ వేసేటప్పుడు గార్డ్ సమ్టైమ్స్ ట్రైన్ దిగి పక్కకు వచ్చి జెండా వాడికి డ్రైవర్ కనపడేటట్టుగా ఊపి కూడా గౌకుని వెళ్ళి ట్రైన్ ఎక్కుతాడు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్స్ ఆల్సో సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు దీన్ని, సిగ్నలింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ సిగ్నలింగ్ సిస్టంలో బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేశారు. అంటే ఒక్కళ్ళు కూడా తప్పిపోకుండా, కన్ఫ్యూజన్ రాకుండా, నాట్ టు గెట్ ఎనీ కన్ఫ్యూజన్ వెన్ దే స్టార్టెడ్ దేర్ జర్నీస్. వారు ప్రయాణాలు ప్రారంభించినప్పుడు ఎక్కడా కూడా అసౌకర్యం రాకుండా, ఎక్కడా కూడా ఎవరికి అయోమయ పరిస్థితులు ఏర్పడకుండా చేస్తారు. మనకి ఇంతకీ పెద్ద పెద్ద కూడళ్ళు ఉంటాయి, 8 రోడ్ జంక్షన్స్ ఉంటాయి. అక్కడ చూడండి మీరు సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. గ్రీన్, రెడ్, ఎల్లో బల్బులు ఎక్కడికక్కడే ఏర్పాటు చేస్తారు, డైరెక్షన్స్ ఏర్పాటు చేస్తారు. ఆ డైరెక్షన్స్ని ఫాలో అయ్యి ఎవరిని వెళ్ళమంటున్నారు, ఎవరిని ఆగమంటున్నారు అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఇట్ ఈస్ లైక్ ఏ సిగ్నలింగ్ సిస్టమ్. అది చేయటానికి బోర్లను ఏర్పాటు చేయమన్నాడు. కనుక దేవుని పనిలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు, చాలా క్లారిటీ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. గాడ్ నెవర్ కన్ఫ్యూజ్ ఎనీవన్. He will give clarity to each and every one and each and every moment. ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు చక్కటి అవగాహన ఉండేటట్లుగా, స్పష్టత ఉండేటట్లుగానే చేస్తాడు. దేవుని పనిలో ఎక్కడ కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే అది దేవుడి ప్రాబ్లం కాదు, మనిషి వాక్యాన్ని నేర్చుకోకపోవటం. కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే హీ ఈజ్ నాట్ రైట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకారం లేడు, అందుకే కన్ఫ్యూజ్ అవుతాడు. ఊదువారు ఊదునప్పుడు సమాజ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావాలి. ఊదేవారు సమాజపు ద్వారం, సమాజపు గుడారం అన్నప్పుడు ప్రత్యక్ష గుడారం, వాళ్ళు నీ యొద్దకు కూడి రావాలి. బోరలు ఊదేవాడు ఫ్రంట్ లైన్లో ఉండాలి. వారు ఒకటే ఊదితే ఇశ్రాయేలీయుల సమూహాలకు ప్రధానులు, ముఖ్యులైన వారు ముందు నీ దగ్గర రావాలి. ఒక బోర ఉంటే ఫస్ట్ అలార్మ్ అన్నమాట. దానికి లీడర్స్ని యాక్టివేట్ చేస్తున్నాడు. చూడండి, ఒక ఉద్యమాన్ని నడిపించాలన్నా, ఒక ఆర్గనైజేషన్ నడిపించాలన్నా మొట్టమొదట బోర ఊదినప్పుడు పెద్దలు ఏ విధంగా మోషే దగ్గరికి వచ్చారో ఆ విధంగానే ఇన్ ఎనీ ఎమర్జెన్సీ కండిషన్స్ ద మెయిన్ లీడర్ మస్ట్ మీట్ ద సబ్లైన్ లీడర్స్. కనుక మొదట నాయకులు కూడుకోవాలి. మీరు చూడండి, అత్యవసర సమావేశాలు ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులతో, ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులతో కూర్చున్నాడు, కేబినెట్ భేటీ అవుతోంది అంటారు చూసారా, దట్స్ లైక్ అలాంటిది అన్నమాట ఇది. కాబట్టి మొట్టమొదట పెద్దలు కూడి రావాలి ఒక బోర ఊదినప్పుడు. తర్వాత ఆర్భాటంగా ఊదితే దాని అర్థం ఏంటంటే తూర్పు దిక్కున దిగి ఉన్నటువంటి సైన్యాలు సాగాలి. మీరు రెండవ మారు ఆర్భాటంగా ఊదితే చూడండి, ఒక్కొక్క విజిలింగ్లో కూడాను డబల్ టైం ఆ బ్లో, డబల్ ద బ్లో, ఆర్భాటంగా ఊదితే దక్షిణ దిక్కున ఉన్న సైన్యం సాగాలి. ముందు మొదట తూర్పు దిక్కున ఉన్నవారు సాగాలి, తర్వాత దక్షిణ దిక్కున ఉన్నవారు సాగాలి. ప్రయాణంలో కూడా
స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండటం కాదు, వాళ్ళు ఒక పర్టికులర్ పీరియడ్లో వాళ్ళు స్టార్ట్ అవుతారు, వాళ్ళ తర్వాత వీళ్ళు స్టార్ట్ అవుతారు, వీళ్ళ తర్వాత వెనక వాళ్ళు స్టార్ట్ అవుతారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలో ఉన్నవారు ఈక్వల్గా ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ట్రంపెట్ ఊదుతూ ప్రయాణాలు ప్రారంభించమందో ఏ దిక్కుగా ఉన్నవారు ఆ దిక్కుగానే ప్రయాణాలు చేస్తూ మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ అయి ఉంటారు. దట్ ఈస్ ద సిస్టమ్. సమాజాన్ని కూర్చేటప్పుడు వదాలి, ఆర్భాటం చేయకూడదు. అసెంబ్లింగ్ ద జనరల్ బాడీ వచ్చినప్పుడు ఆర్భాటం లేకుండా కూడాలి. ఆర్భాటం ఉంటే ప్రయాణం అని అర్థం. అహరోను కుమారులైన యాజకులు బోర్లు ఊదుతారు. నిత్యమైన కట్టడని బట్టి అవి మీ వంశాలకు పరంపరగా మీకు ఉంటాయి. మీకు బోరలు ఊదేటువంటి పని అహరోను కుమారులకు అప్పచెప్పాడు దేవుడు. ఇంకో విషయం చెప్తాను నేనండి. మనకి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ ఉంటాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీసు ఆ చుట్టూత క్యాంప్ ఉంటుంది. అంటే ఈ రిజర్వ్ పోలీసులు అని అంటారు చూశారు, అంటే ఈ ట్రాఫిక్ సైడ్ ఉండేటువంటి వాళ్ళు, తర్వాత బందోబస్తులు చేసేటువంటి వాళ్ళు, మాప్ కంట్రోలింగ్స్ చేసేటువంటి వాళ్ళు. లా అండ్ ఆర్డర్ పోలీసు వెళ్ళరు, దానికి రిజర్వ్లో కొంతమంది పోలీసులు పెడతారు, వాళ్ళు వెళ్తారు. అందుకని పోలీస్ రిజర్వ్ లైన్స్ అంటారు. ఆ రిజర్వ్ లైన్స్లో ఉన్నటువంటి పోలీసు వారిని ఎర్లీ మార్నింగ్ కవాతు కొరకు పిలవటం కొరకు మార్నింగ్ మార్చ్ ఉంటుంది వాళ్ళకి. ఆ మార్చ్లో వాళ్ళని ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉండటం కోసం వాళ్ళతో ఎక్సర్సైజ్ చేపిస్తారు, వాళ్ళతోటి మార్చింగ్ చేపిస్తారు, వ్యాయామాలు చేపిస్తారు, టీచింగ్ ఏమైనా ఉంటే చెబుతారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అక్కడ సడన్ అసెంబ్లీ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే మేము పోలీస్ మైదానం పక్కనే కొద్ది దూరంలో ఉంటున్నాం మేము. సడన్గా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కాలింగ్ ఉంటుంది. ఎమర్జెన్సీ కాలింగ్ ఎప్పుడైతే ఆ సైరన్ ఆ బోర వాళ్ళు ఊతాడో, బోర ఊదు వ్యక్తి ఊతాడో, వెంటనే ఉన్నపడంగా టక 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 రెడీ అయ్యే గ్రౌండ్కి వచ్చేస్తారు పోలీస్ మ్యాన్. చూడండి, ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు అన్కంట్రోల్ సిచ్యుయేషన్స్ ఉంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి రిజర్వ్ పోలీసుని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉండేటువంటి రిజర్వ్ డిఎస్పి ఏరియా వైజ్ వాళ్ళని లిఫ్ట్ చేసి వాళ్ళని పంపిస్తాడు ఆ స్థలాన్ని. దళాలను పంపిస్తాడు అన్నమాట. గుంపులుగా వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడి నుంచి ఎంతమంది పోలీసు అవసరమో వాళ్ళని పంపించి ఆ సిచ్యుయేషన్ నియర్ బై ఉన్న వాళ్ళని అలర్ట్ చేస్తాడు. అది సిగ్నలింగ్ సిస్టమ్. అట్లాగే ఇక్కడ కూడాను ఈ బోరలు ఊదేటువంటి డ్యూటీ అహరోను కుమారులకు ఇచ్చాడు. మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులను రక్షించబడతారు. ఆర్భాటంగా బోరలు ఊదటం అనేది, యుద్ధ సమయంలో ఊదటం అనేది ఇట్స్ లైక్ ఏ ప్రేయర్ టు గాడ్. దేవుని సన్నిధిలో దేవునికి జ్ఞాపకార్థంగా వారు జ్ఞాపకం వచ్చినట్లుగా, అంటే వీళ్ళు బోర్లు ఊదితేనే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడా లేకపోతే మర్చిపోతాడా? అది దేవుని ప్రాబ్లం కాదు. మనుషులు ఏ విధంగా ఉంటారు, తాము దేవుని ఆహ్వానించుకుంటున్నాం. వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. వీఆర్ నాట్ గోయింగ్ టు వార్ ఆన్ అవర్ ఓన్. మా అంతటా మేము యుద్ధానికి వెళ్ళటం లేదు ప్రభు, నీవు లేకుండా మేము వెళ్ళలేము, నీవే యుద్ధం చెయ్యి అని ఆయన ఆహ్వానించుకోవటానికి అదొక గుర్తుగా కనిపిస్తారు. మరియు ఉత్సవ దినమా, నియామక కాలం, నెలల ఆరంభం, వీటిల్లో దహన వల్లు సమాధాన వల్లు అర్పించేటప్పుడు ఆ బోర్లు ఊదాలి. అప్పుడు అవి మీ దేవుని సన్నిధి మీకు జ్ఞాపకార్థంగా ఉంటాయి. మీ దేవుడని యెహోవాను నేనే. చూడండి, కొన్ని స్పెషల్ టైమ్స్ చెప్తున్నాడు. నియామక కాలాలు, నెల ప్రారంభపు దినాలు, అలాగే ఉత్సవ దినాలు, నియామక కాలాలు, వీటన్నిటిలో కూడా బోరలు ఊదమంటున్నారు. అంటే దే విల్ ఇమీడియట్లీ రికలెక్ట్ వాట్ ఈస్ టుడే.
ఓ టుడే ఈజ్ ద సాబత్, టుడే ఈజ్ ద డే ఆఫ్ పాసోవా. అలా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే రిమైండర్స్, రిమైండింగ్ బ్లోయింగ్, అవి ఊదటం వల్ల వాళ్ళకి అవి జ్ఞాపకం వస్తాయి. ఎవ్వరు మర్చిపోకుండా ఉంటారు. ఆ బోర్ల శబ్దానికి ఎవ్వరూ మర్చిపోకుండా ఉంటారు. గాడ్ వాంట్స్ టు రిమైండ్ ఆల్ ద పీపుల్ టు ప్రాక్టీస్ అండ్ టు ఒబే ద లా. దాని కొరకు దేవుడు ఈ బోర్రలను ఇచ్చాడు. ఇక 11వ వచనము నుండి మనకు 13వ వచనము వరకు ఉన్న భాగంలో దే స్టార్టెడ్ దేర్ జర్నీ టువర్డ్స్ కాదేష్ బర్నియా ఫ్రమ్ సినాయ్. సినాయ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా సంవత్సర కాలం ఆగిపోయారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ, గుర్తుపెట్టుకోవాలి ఈ కాలాలు. వాళ్ళు తమ ప్రయాణాన్ని ప్రారంభించిన దినం అది. సాక్ష్యపు మందసపు మందిరము మీద నుండి మేఘము పైకి ఎత్తబడిన గనుక ఇశ్రాయేలీయులు సినాయి అరణ్యములో నుండి ప్రయాణాలు చేయసాగిరి. దే స్టార్టెడ్ దేర్ జర్నీస్. ఎందుకు అంటే దేవుని యొక్క మందిరము మీద ఉన్నటువంటి మేఘము పైకెత్తబడింది. ఇట్ ఈస్ ద సైన్. మేఘం పైకెత్తబడిందంటే ప్రయాణం చేయాలి. మేఘం మందిరం మీదకి వచ్చి దిగి ఉంది అని అంటే వాళ్ళ ప్రయాణాలు మానాలి. ఇట్ ఈస్ రెస్టింగ్. దే షుడ్ స్టాప్ అండ్ సీజ్ దేర్ జర్నీ. వేరెవర్ గాడ్ వాంట్స్ దెమ్ టు సీజ్ దేర్ జర్నీ, దే మస్ట్ సీజ్ ఇట్. దే షుడ్ నాట్ వాక్ ఈవెన్ వన్ స్టెప్ ఫార్వర్డ్. ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా దేవుడు ఆగమన్నప్పుడు వాళ్ళు ఆగాలి. ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా దేవుడు ప్రారంభం కమ్మన్నప్పుడు ప్రారంభం అవ్వాలి. దీన్ని బట్టి గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద క్యాంప్? గాడ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్. ఇట్స్ ఇండికేట్స్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం ఆ విధంగా ఉంది. దేవుడు అతనిని నడిపిస్తుండగా అతడు దేవుని స్వరము అంతరంగములో అతను ప్రేరేపిస్తున్న కొలది అతడు నడవాలి. సో ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి యొక్క అంతరంగంలో నడిపిస్తున్నప్పుడు ఆ స్వరములకు లోబడుట అభ్యాసంలోనికి రావాలి ఒక విశ్వాసికి. దాన్ని ఇది సూచిస్తాం. తర్వాత మేఘం పారాను అరణ్యంలో నిలిచిపోయింది. సినాయి అరణ్యంలో ఉన్న గుడారం మీద నుండి లేచి పారాను అరణ్యంలో వారు ప్రవేశించిన తర్వాత నిలిచిపోయింది మేఘం. అప్పుడు యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసేశారు. ఇట్స్ ఏ 3 days జర్నీ అని రాశారు. యూదీయుల 14వ వచనం స్టార్టింగ్ 14 నుంచి 28 వరకు కూడా మనకు వీళ్ళ యొక్క 3 days జర్నీ ఎలా సాగింది, ఎలా వారు మందిరం చుట్టూతో ఉన్నటువంటి 12 గోత్రాలు ఎట్లా ముందుకెళ్ళారు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఒక్కొక్క దిక్కు 3 గోత్రాలు, 4 దిక్కులో 4, 3, 12 గోత్రాలు. అయితే ఈ 4 దిక్కులు కూడాను మందిరానికి, ఇశ్రాయేలీయులకు మందిరానికి మధ్య కహాతీయులు, మెరారీయులు, గిర్షోనీయులు. ఫ్రంట్ సైడ్ అహరోను కుమారులు. ప్రధాన యాజకుడు కదా అతను, అందుకని అతను ఫస్ట్లో ఉంటాడు అన్నమాట. మోషే లీడర్గా ఆయన ముందున్నాడు. ఇలా ఉంటుంది ఈ పిక్చరైజేషను. అది ఆ ప్రకారంగా దేవుని యొక్క సేనలు ముందుకు సాగాలి. అవి ఇశ్రాయేలు దేవుని సేనలు, సైన్యాలు. అవి దేవుని సైన్యాలుగా పరిగణించబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన చోటల్లా దేవుని చేత వారు విజయాన్నే పొందుకున్నారు. కనుక గాడ్స్ ఆర్డర్లోనే నడుస్తాయి ఆ సైన్యాలు. క్రైస్తవుడు కూడా గాడ్స్ ఆర్డర్లో నడుస్తాడు. క్రమం, ఆర్డర్ అంటే క్రమంలో నడుస్తాడు. తన అనుదిన జీవితాన్ని మనుషుల మధ్య గడుపుతున్నప్పుడు ఒక దైవిక క్రమాన్ని ఎగ్జిబిట్ చేయగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఇక 14వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి యాత్ర, గోత్రాల కొనసాగింపు ఎట్లా వెళ్ళారు ప్రయాణం చూస్తాం. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందుకు సాగెను. అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యానికి అధిపతి.
ఇశ్శాఖారీయుల గోత్రపు సైన్యం నూయేరు కుమారుడైన నెతనేలు అధిపతి. జబులూను గోత్ర సైన్యం హేలోను కుమారుడు ఎలియాబు అధిపతి. ఈ విధంగా ఆ అధిపతుల యొక్క ఆధ్వర్యంలో ముందుకు సాగినప్పుడు మందిరం విప్పబడింది. ప్రయాణం ముగిసినప్పుడు మందిరం విప్పేశారు. విప్పిన మందిరాన్ని లేవీయులు మోయాలి కదా. లేవీయుల్లో కూడాను మందిరం ఉపకరణాల్లో మందసానికి చెందినటువంటిది మాత్రం కహాతీయులు మోస్తారు, మిగిలినవన్నీ కూడా గెర్షోనీయులు మెరారీలు మోస్తారు. అదే ఇక్కడ రాస్తున్నాడు. మందిరం విప్పబడినప్పుడు గెర్షోనీయులు మెరారీలు మందిరాన్ని మోశారు. రూబేనీయుల పాళెంలో ధ్వజము వారి సేనల చొప్పున సాగింది. ఆ సైన్యమును షెదయేరు కుమారుడైన ఎలీచూరు అధిపతి. షిమేనీయుల గోత్రం షూరిషద్దాయి కుమారుడు షెలుమియేలు అధిపతి. గాదీయుల గోత్రం దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయసాగుతూ వచ్చారు. అందరూ వచ్చులోగా వారి మందిరాన్ని నిలబెట్టేశారు. చూడండి, అందరూ ఆ స్పాట్కి వచ్చేటప్పటికి మందిరం మేఘం నిలిచిపోయింది కదా. మేఘం నిలిచిపోయేటప్పటికి వెనక ఉన్న సైన్యాలు మూడు గోత్రాలన్నీ వచ్చి కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేటప్పటికల్లా మందిరం నిల్చోబెట్టేశారు. మందిరాన్ని విప్పటం, మందిరాన్ని మళ్ళా కూర్చటం, ఇది లేవీయుల యొక్క పని. మోయటం లేవీయుల యొక్క పని. వాళ్ళకు బండ్లు ఇవ్వబడ్డాయి, 8 బండ్లు ఇవ్వబడ్డాయి. గెరారీలకు, మెరారీలకు, గెర్షోనీయులకు బండ్లు ఇవ్వబడ్డాయి. కహాతీయులకు మాత్రం బళ్ళు లేవు, వాళ్ళ భుజాల మీద మోయాలి, మందసం వాళ్ళు మోయాలి. కాబట్టి వాళ్ళు ఆ ఆర్డర్లోనే వెళ్ళారు. ఎవరు ఎక్కడ తప్పు చేయటానికి వీల్లేదు, ఎవరు ఎక్కడ సొంత తలకాయ వాడటానికి వీల్లేదు. తన సొంత మనస్సు అప్లై చేసి దేవుని పనిలో ఒక్క అడుగు కూడా వేయటానికి వీలు లేదు. వీఆర్ హియర్ టు ఇంప్లిమెంట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు యేసు ప్రభువు కూడా సిలువకు వెళ్లే ముందు రాత్రి. నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. ఎవరీ పాస్టర్, ఎవరీ సర్వెంట్ ఆఫ్ గాడ్ మస్ట్ నో దిస్ ట్రూత్. దేవా, నేనేం చేయాలి, నేనేం చేయకూడదు, దట్ యు మస్ట్ నో. దేవుడు నిన్నేం చేయమంటున్నాడు ఆ పని చేయాలి. నేను అన్ని పనులు చేసేస్తాను, అన్ని నేనే చేసేస్తానంటే కుదరదు. యు ఆర్ కాల్డ్ టు సర్వ్ హిమ్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా. ఏరియా మీన్స్ నాట్ ద ప్లేస్. డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ మీన్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్. దేవుడిని ఏం చేయమంటున్నాడు? సంఘాన్ని స్థాపించమంటున్నాడా? ఇవాంజలిజం చేయమంటున్నాడా? వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ టు కంప్లీట్? దట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై గాడ్ టు యూ ఓన్లీ. అది దేవుడే నీకు చెబుతాడు, అది దేవుడే నీకు సమాధానం ఇస్తాడు. గాడ్ విల్ టీచ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, అండ్ హౌ టు డూ అండ్ హౌ నాట్ టు డూ. ఎలా చేయాలో, ఎలా చేయకూడదు, ఎక్కడ చేయాలో, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేయకూడదు, ఎందుకు చేయాలో, ఎందుకు చేయకూడదు, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిసి చేస్తుండగా దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధానంలో కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని సక్సెస్లు వస్తూనే ఉంటాయి. దిస్ ఈస్ ద గాడ్స్ ఆర్డర్ ఇన్ హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచర్యలోని భాగం ఇది. తర్వాత 22 వచ్చింది. ఎఫ్రాయిమీల పాలెపు ద్వారపు సేనల వివరాలు. ఆ సైన్యమునికి అమీహూదు కుమారుడిని ఎలీషామాధిపతి, పెదజూరు కుమారుడిని గమాలియేలు మనుష్యుల గోత్రానికి అధిపతి, గిద్యోని కుమారుడైనటువంటి అబీదాను బెన్యామిని గోత్రాలకు అధిపతి. దానియేలు పాలెపు ధ్వజముకు సాగింది, అది పాలెములో వెనకాల ఉండెను. అమీషాదాయి కుమారుడిని ఎహియెజరు సైన్యానికి అధిపతి. ఒక్రాను కుమారుడిని పగియేలు ఆషేరు గోత్రానికి అధిపతి. ఏనాను కుమారుడిని అహీరా నఫ్తాలి గోత్రానికి అధిపతి. ఇశ్రాయేలు ప్రయాణాలు సాగినప్పుడు తమ తమ సైన్యాల చొప్పుననే ప్రయాణాలు సాగాయి. తమ తమ సైన్యాలు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ట్రైబల్ పీపుల్. వారి యొక్క గోత్రానికి లీడర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ వన్. ఫాదర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. And the pastor is the responsible for the church. కాబట్టి మనం who is responsible?
ఆ రోల్స్ ఏమిటి అవన్నీ తెలియాలి మనం. అవి తెలియకుండా మినిస్ట్రీలో ఫ్యామిలీలో మనం ఉంటే మనం నష్టపోతాం. రిజల్ట్స్ అన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. 29వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు మోషే 32వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో హోబాబు అనే రెవూయేలు కుమారుని మీద ఆధారపడుతున్నాడు. అవసరమా? గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ చేసేవారు, దేవుని పనిలో ఉన్నవారు, మనుష్యులు దేవుని సేవలో ఉపయోగపడుతున్నప్పుడు మీ పరిచర్యలో వాళ్ళు మీకు దేవుళ్ళు కాకూడదు. దేవుడు మీకు దేవుడుగా ఉండగా మనుషులు సహకారులుగా ఉండాలి. వాళ్ళే మీ విజనరీస్గా, వాళ్ళే మీ గైడెన్స్గా ఉండకూడదు. ద హోలీ స్పిరిట్ గాడ్ మస్ట్ బి యువర్ గైడ్, నాట్ ద పీపుల్, నాట్ ద ఫండింగ్ ఏజెన్సీస్. ఇవాళ చాలా పరిచర్యలు ఫండింగ్ ఏజెన్సీస్ యొక్క బ్రెయిన్స్తో పనిచేస్తున్నాయి. అందుకనే వైఫల్యం చెందుతున్నాయి, రిజల్ట్స్ ఉండటం లేదు. ఇక్కడైతే దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? మరొక మానవుడిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. అదే తప్పితే 4వ అధ్యాయంలో నిర్గమకాండంలో అహరోను ఏర్పాటుకు కారణమైంది. ఇక్కడ హోబాబు అనే వ్యక్తిని బతిమలాడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా అరణ్యాల్లో తిరుగుతున్నారు, వాళ్ళకు మార్గాలు తెలుస్తాయి కాబట్టి తమకు సేఫ్టీ, మోర్ సేఫ్టీ ఉంటుంది. మోర్ సేఫ్టీ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, నాట్ ఇన్ ద ఏరియా ఆఫ్ హోబాబ్. హోబాబు చేతుల్లో ఏమి లేదు, దేవుని చేతుల్లో ఉంది ఇశ్రాయేల్ భద్రత. ఇశ్రాయేల్ నడిపింపు దేవుని బాధ్యత, హోబాబు బాధ్యత, మోషే బాధ్యత కాదు. ఎప్పుడైతే నా బాధ్యత నువ్వు అనుకుంటావో సేవ, నీకు భారం అయిపోద్ది, ఏడవాల్సి వస్తుంది. నువ్వు అయ్యో నేను ఫెయిల్ అయిపోయినా నువ్వు ఏడుస్తావు. నీది కాదు బాధ్యత, దేవుని సేవ బాధ్యత దేవుంది. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకరి సేవకుడు పడుటైనా లేచుటైనా అతని యజమానుని వశమే అని అన్నాడు. కాబట్టి యు ఆర్ ఇన్ హిస్ కంట్రోల్. హీ నోస్ ఆల్ యువర్ వీక్నెసెస్. నీ బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు చేతుల్లో నువ్వు ఉన్నావు. ఆయన తన ప్రణాళిక ప్రకారం నిన్ను నడిపిస్తాడు. తన ప్లాన్ నీ ద్వారా పూర్తి చేయకుండా నిన్ను ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళడం, నేను ఉంచుతాడు భూమి మీద. ఉంచి తన ప్లాన్ నీ ద్వారా కంప్లీట్ చేస్తాడు. తను ఏది ఉద్దేశించాడో అది నిష్ఫలం కాదని గబ్రియేలు దూత మరియతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ మోషే దానికి భిన్నంగా తన మామ అయినటువంటి మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడు బావమర్ది హోబాబుతో అంటున్నాడు, యెహోవా మాకు ఇచ్చునని చెప్పిన స్థలానికి మేము ప్రయాణమైపోతున్నాం, మాతో కూడా రా, మాకు హెల్ప్ చేయి, మేము నీకు మేలు చేస్తాం, మేము నీకు హెల్ప్ చేస్తాం. యెహోవా ఇశ్రాయేలు తాను చేయో బహు మేలును గురించి వాగ్దానం చేశాడు, అందుకు అతడు నేను రాలేను అన్నాడు. నా దేశానికి నా బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. అందుకు మోషే నువ్వు దయచేసి మమ్మల్ని విడవకము, బతులాడుతున్నాడు, నువ్వు దయచేసి మమ్మల్ని విడవకము, ఈ అరణ్యమందు మేము దిగిన స్థలాలు నీకు బాగా తెలుసు, నువ్వు మా కన్నుల్లాగా ఉంటావు. హౌ సాడ్ ఇట్ ఈస్. నేను చెబుతున్నాను కదా, చాలా సందర్భాల్లో మనకు సహాయం చేసే వాళ్ళనే మనం దేవుడు అనుకుంటాం, అక్కడే రాంగ్, తప్పు చేస్తాం. నా పరిచర్యలో ఎంతోమంది ఆర్థిక సహకారం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల పరిచర్య నడిచిందండి నేను ఒక్క క్షణం కూడా ఒప్పుకోను. దేవుడు వారి ద్వారా జరిగించాడని నమ్ముతాను, వారికి దేవుడు బహుమానం ఇస్తాడని కూడా నమ్ముతాను. వారే నా సేవకు మూలాలు అని అంటే నేను ఒప్పుకోను. అందుకే ఐ డు నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ మై స్పాన్సర్స్. నేను వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళను, వాళ్ళు నా ఇళ్ళకి రారు. మీకు తెలిసిన మోర్ దాన్ 95% ఆర్ 98% ఆఫ్ ఏసే పరిష్కారం స్పాన్సర్స్ వాళ్ళలో ఎవరు నాకు తెలియదు. ఐ డు నాట్ నో దట్ పర్సనల్గా. దే నెవర్ మెట్ మీ. నన్ను ఎప్పుడు కలవలేదు, నేను వాళ్ళు ఎప్పుడు కలవలేదు. దే ఆర్ గివింగ్ బికాజ్ గాడ్ ఈజ్ మేకింగ్ దెమ్ టు గివ్. దేవుడు వాళ్ళని ఇమ్మన్నాడు, ఇస్తున్నారు. దేవుడు వాళ్ళు ఆ అకౌంట్ సెటిల్ చేసుకుంటారు, అందులో వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు నా కోసం ఇవ్వటం లేదు, దేవుని కోసం ఇస్తున్నారు, దేవుని సేవ కోసం ఇస్తున్నారు, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఇస్తున్నారు. అందుకే వాళ్ళు
దేవుని పిల్లలు ఉన్నారు, అంతవరకే. నాకు కన్నులుగా వారు ఉండటాన్ని నేను ఎన్నడూ ఒప్పుకోను. ఐ డు నాట్ యాక్సెప్ట్ ద మనీ యాజ్ మై గైడింగ్ ఫ్యాక్టర్. నేను డబ్బును ఎప్పుడు కూడా నన్ను నడిపించేదిగా ఇప్పటివరకు ఒప్పుకోలేదు, ఇక పై కూడా ఒప్పుకోను. డబ్బు నన్ను నడిపించకూడదు, దేవుడు నన్ను నడిపించాలి. డబ్బు నా వెనక రావాలి, దేవుడు నా ముందు నడవాలి, డబ్బు నా వెనక రావాలి. దట్ షుడ్ బి ద గాడ్స్ కాన్సెప్ట్. నీ అవసరాలకు అవసరమైనటువంటి ధనం అంతా నీ వెనక పరిగెత్తుకొస్తుంది, నీ దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. దిస్ ఇస్ ద రియల్ ఛాలెంజ్ ఇన్ ద క్రిస్టియన్ మినిస్ట్రీ. క్రైస్తవ పరిచర్లు ఇది గొప్ప సవాల్. మరియు మేము నీతో కూడా వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేస్తాం. ఏందండి మాటలు? మేము నీకు మేలు చేస్తాం, నువ్వు మాకు మేలు చేయి. నా దేవుని మాట చొప్పున నడిచేవాడు మాట్లాడకూడదు ఇలా. తర్వాత 33వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, వారు కొండ మీద నుండి 3 దినాలు ప్రయాణం చేశారు. ఓన్లీ 3 days. ఈ 3 days జర్నీ తర్వాత వారికి విశ్రాంతి స్థలం చూడటానికి ఆ 3 దినాల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగింది. విశ్రాంతి దినం చూసింది ఎవరు? హోబాబా లేక యెహోవా మందసం ముందుకు సాగినప్పుడు ఆ ప్లేస్ తెలిసిందా? కనుక మందిరం పైన ఉండి లేచిన మేఘం వారికి అనుకూల స్థలాన్ని ఏర్పరిచేటట్టు మందసము పైన ఉండి గైడెన్స్ ఇచ్చాడు. వారు దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘం పగటి వేళ వారి మీద ఉండెను. వారు సాగుతున్నంతసేపు పగలు మేఘస్తంభం వారి మీద ఉన్నది, వారు అలిసిపోకుండా. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాను, నేను చూచాను. మా అదృష్టం కొద్దీ ఒక పెద్ద మేఘం మైదానంలో మా గైడ్ చూపించాడు. మేఘం మనకు లాంటి మబ్బులు కాదు, అది మేఘం. ఎంత పెద్ద మేఘం అంటే దాని కింద ఒక 1/2 acre ప్లేస్ కవర్ అవుతుంది ఆ మేఘం కింద. ఆ మేఘం అలా అలా వెళుతుంటే ఆ కింద ఉన్న ఆ షేడ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ చల్లగా ఉంటుంది. ఎందుకంటే మేఘం సన్ రేస్ని అక్కడ అడ్డుకుంటుంది. మేఘాన్ని చీల్చుకొని సన్ రైజ్ కిందకి రావాలి, అందుకే అక్కడ నీడ ఉంటుంది. ఆ మేఘం నీడలో ఇశ్రాయేలు కూలింగ్ ప్లేస్లో నడిచేవాడు. అసలకే ఆ స్థలం కూల్ ప్లేస్. ఇంకా ఎండబడకుండా ఆ మేఘం వారిని ప్రొటెక్ట్ చేస్తారు. దేర్ జర్నీస్ వర్ ప్రొటెక్టెడ్ బై ద గ్లోరియస్ క్లౌడ్. మహిమాయుక్తమైన మేఘం చేత వారు ఆదరించబడి కొనసాగుతున్నారు. క్రిస్టియన్ జర్నీ కూడా అంతే. క్రైస్తవుని యొక్క జర్నీ కూడా అదే విధంగా సాగుతుంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ జర్నీ లైఫ్. జీవితం అనే నీ ప్రయాణాన్ని దేవుడు కేర్ తీసుకుంటాడు. చూడండి, ట్రంపెట్స్ ద్వారా నడిపించటం, ఒక ఆర్డర్లో నడిపించటం, ఒక లీడర్షిప్ కింద నడిపించటం, మేఘం కింద నడిపించటం, విశ్రమ స్థలం దగ్గర ఆపు చేయటం, ఇవన్నీ కూడా కన్సర్న్ సూచించటం లేదా మీకు? ఒక తండ్రి తన బిడ్డల పట్ల చూపిస్తున్న శ్రద్ధ కనపడటం లేదా? అవును, క్రైస్తవుని జీవితం కూడా పరలోకపు తండ్రి నడిపించేటువంటి జీవితం. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దట్. 32 long years in ministry, ఐఎమ్ రెస్టెడ్ ఆల్ ద టైమ్. నేను అన్ని వేళలో కూడా విశ్రాంతిలోనే ఉన్నాను. నా ప్రతి దినము కూడా ఆనందమయంగానే దేవుడు నడిపించాడు. ఈవెన్ ఇన్ ద డిస్టర్బెన్సెస్ ఆఫ్ మై లైఫ్. తీరని విచారాలు వచ్చినటువంటి దినాల్లో కూడా సమాధానమే నన్ను ఆవరించి ఉంది. 34వ వచనంలో మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. God's sight is on them. God's presence is with them. ఎంత గొప్ప ఆదరణ మాటలు ఇవి. 35 మందసము సాగినప్పుడు మోషే అంటున్నాడు, యెహోవా లెమ్ము. చూడండి వారి యొక్క ఆలోచన.
ఎఫర్మేషన్స్ అంటారు కదా ఇప్పుడు వాళ్ళు. నీ ముందర నీ శత్రువులు చెదిరిపోవురుగాక. దేవుని మందసం వెళుతుంటే ముందుగా ఉన్న శత్రువులందరూ పారిపోతారు. ఎందుకంటే మందసం ముందెడుతోంది, మందసం ముందెడుతుంది, మందసం ముందెడుతుంది, వెనక సైన్యాలు వస్తున్నాయి. 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి సిలువను చూచాడు. ఆ సిలువ అతిపెద్ద సిలువ. ఆ సిలువను పట్టుకొని ముందుకు నడిచాడు. ప్రపంచం అంతటిని జయించాడు. 3వ శతాబ్దంలోనే ప్రపంచం క్రైస్తవ ప్రపంచంగా మార్పు చెందింది. ఆ సిలువను ముందు పెట్టుకుని ధ్వజంగా పెట్టుకుని యుద్ధానికి వెళ్ళేవాడు, గెలిచేవాడు. 1998లో జనవరి మాసంలో ఈస్ట్ గోదావరి కాకరపాడు అనేటువంటి గ్రామంలో బాప్తిస్మాలు ఇచ్చిన అనంతరం ఆకాశం తెరవబడి అతిపెద్ద చెక్క సిలువ చూశాను నేను. దర్శనం కొన్ని నిమిషాల పాటు నడి రోడ్డు మీద సాయంకాలం 4 గంటలకి. ద హోల్ మినిస్ట్రీ వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ ఆన్ దట్ డే. ఇవాళ ఇంత విస్తృత స్థాయికి నా పరిచయం వచ్చిందంటే దట్ వాజ్ ద విజన్ ఐ సా. ఆ గొప్ప దర్శనం సిలువ సువార్త ప్రకటనార్థమై వచ్చిన దర్శనం. లోకమంతటికీ కూడాను వ్యాఖ్యానం అందించడానికి వారి యొక్క భాషల్లో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వారు శత్రువులు చెదిరిపోతారు. మందసం ముందెళ్తుంటే శత్రువులు చెదిరిపోతారు. సిలువ ధ్వజం ముందెళ్తుంటే శత్రువు చెదిరిపోతాడు. దేవుని ముందు పెట్టుకుని పెడుతుంటే నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం అది. నీ ఎదుట ఎవడు నిలబడలేడు. ఎందుకంటే గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ అండ్ బిఫోర్ యూ ఇట్ విల్ గో. నీ ముందు ఆయన సన్నిధి వెళుతూ ఉంటుంది. ఏ మనిషి నీ ముందు నిలబడలేడు. నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుంచి పారిపోతారు గాక. ఎఫర్మేషన్. దేవుని ముందు నుంచి పారిపోతారంటే విశ్వాసం ముందు నుంచి పారిపోతారు అని అర్థం. అది నిలిచినప్పుడు యెహోవా మా మధ్యకు రమ్ము. ఈయన అనకపోతే రాడా అంటే వి విష్ దట్. మాకు అది మేము కోరుకుంటున్నాం ప్రభు నీ సన్నిధిని చెప్పటం. మేము కోరుకుంటున్నాం నువ్వు వెళుతుంటే నీ శత్రువులు చెదిరిపోతారని. వీఆర్ ఆనరింగ్ యూ అండ్ ఎగ్జాల్టింగ్ యూ లార్డ్, గ్లోరిఫైయింగ్ యూ లార్డ్. నిన్ను మహింపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం దేవా, నిన్ను కోరుకుంటున్నాను దేవా అని చెప్పటం. ప్రతి ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఇలాగే చెబుతూ వచ్చారు. మీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మనం ప్రభువును ముందు పెట్టుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భౌతిక జీవన విధానాల్లో యేసయ్యను ముందు పెట్టుకొని కొనసాగుతాం. హెబ్రీ 12 అన్నాడు, యేసు వైపు చూస్తూ అన్నాడు. కనుక మన గమ్యం ఆయనే, మన గురి ఆయనే, మనం నడిపించేవాడు కూడా ఆయనే. మనం సంఖ్యాకాండం 10వ అధ్యాయాన్ని ముగించుకుందాం.